దాదాపు 80 కోట్ల జనాభా ఉన్నటువంటి ఓబీసీలు 80 కోట్ల జనాభాలో ప్రతి ఒక్కరు కూడా కుల వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఒకరు గీత కార్మికునిగా, ఇంకొకరు కుండలు చేసుకోవడం, ఇంకొకరు చేపలు పట్టుకోవడం, రకరకాల వృత్తుల మీద ఆధారపడే జాతులు ఉన్నారు. ఆ వృత్తులలో అత్యంత ప్రమాదకరమైనటువంటి గీతా వృత్తి. ఎంతోమంది చెట్ల మీద కింద పడి చనిపోతూ ఉన్నారు. ఉపాధి లేక ఈ దేశంలో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దానికి పరిశీలిస్తే మాకొక్కటే అనిపిస్తూ ఉంది, రాజకీయ అవగాహన, రాజకీయ ప్రక్రియలో సరైనటువంటి భాగస్వామ్యం లేనందుకే ఎవరు రూలింగ్ చేసినా వాళ్ళు వీళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ఆ స్థానంలో ఎప్పుడైతే అట్టడుగు వర్గాల వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ తలరాతని వాళ్ళే మార్చుకోగలుగుతారు, వాళ్ళే చట్టాలు తయారు చేసుకోగలుగుతారు, వాళ్ళే ఉపాధి అవకాశాలు తెచ్చుకోగలుగుతారు. ఈరోజు రాజ్యాధికారంలో సరైనటువంటి స్థానం లేనందు మూలానే ఇంతమంది జనాభా ఈరోజు అనేక రకాల కష్టాలు పడుతూ ఉన్నారు. కనుక భవిష్యత్తులో ఒక రాజకీయ ప్రక్రియ ద్వారానే చేసుకోగలుగుతాం. కనుక రేపు చేపట్టబోయే సెన్సెస్లో కూడా ఓబీసీలు ఎంతమంది ఉన్నారు, ఓబీసీలో ఈడిగా, గౌడు, బిల్లవ, నాడర్, అదేవిధంగా నాయి బ్రాహ్మణ్స్, మిగతా కులస్తులు కూడా, ముదిరాజులు, ఫిషర్మెన్స్ ఎంతమంది ఉన్నారు అనేది లెక్క తేలాలి. ఆ లెక్క ప్రకారం విద్యలో, ఉద్యోగాలలో, రాజకీయంలో కూడా రిజర్వేషన్ కలిగించాలి. అప్పుడే మా మహాత్మా నారాయణ గురు గారు, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా పూలే వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా నెరవేర్చగలుగుతాం. అందుకే ఈరోజు ఇంతమంది ఇన్ని జాతులందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ బిల్లవ, నాడరు, ఈడిగా, నాందారి, గోవాల బండారి, బిల్లవాస్ కేరళ, వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్య నాయకులందరూ కూడా. ముఖ్యంగా దక్షిణ భారతదేశం చాలా చిన్న చూపు. దక్షిణ భారతదేశంలో ఈ జాతులు అంటే ఇంకా చాలా చిన్న చూపు, బడుగు బలహీన వర్గాలంటే. కనుక అందరు ఐక్యమయ్యే భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలని, రాజకీయ ప్రక్రియ ద్వారా ముందుకు రావాలని, ఖచ్చితంగా సెన్సెస్లో ఓబీసీలు చేర్చాలని, సెన్సెస్ తేలిన తర్వాత జనాభా మేమెంతనో మాకంత అన్నిట్లో వాటర్ దక్కాలని ఆ ఉద్యమం ఇక్కడి నుంచే, బెంగళూరు నుంచే ప్రారంభమవుతుంది. రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు కలిసికట్టుగా దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెన్సెస్లో చేర్చాలని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు. పార్టీలు ఈరోజు దేశవ్యాప్తంగా బీసీ అని జపం చేస్తున్నారు. కనుక దీన్ని బీసీలందరూ మేల్కొని, బీసీలందరూ ఒక ఐక్యమత్యంతో ఉండి వాళ్ళకు ముందు రావాలని, బానిసత్వం నుంచి విడిపోయి స్వతంత్రంగా మనం కూడా పరిపాలించే స్థానంలో మన వాటా కూడా ఉండాలని, ఆ దిశగా అందరూ ఆలోచన చేయాలని చెప్పి ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు రావడం జరిగింది. పెద్దలు మన బీకే హరిప్రసాద్ గారు, తర్వాత బీజేపీ సంబంధించిన వ్యక్తులు, మరియు ఇంకా సునీల్ కుమార్ గారు, ఎమ్మెల్యేలు శ్రీనాథ్ గారు, ఇంకా చాలామంది మా పెద్దలు, మా మహిళలు అందరూ కూడా రావడం జరిగింది. కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దేశానికి ఒక దిక్సూచి బెంగళూరు కేంద్రం నుంచే ఈరోజు ప్రారంభించిందే ఇంతింతై శక్తివంతంగా తయారయ్యడానికి ఇక్కడ నుంచే మేము ప్రారంభించినామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.